చేయడానికన్నా అవ్వాలి, జగన్ వదిలేయడానికన్నా జరగాలి. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి అయితే ఆధారాలు పాడైపోయినాయి అని చెప్పకూడదు, అరెస్ట్ చేయలేకపోతున్నారనడానికి ఈ కారణం అన్నా అయి ఉండాలి. అందుకని మంత్రులు వీళ్ళందరూ ఎవరు ఎక్కువ మాట్లాడద్దని చెప్పి ఉండాలి. బేసిక్గా చాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ అరెస్టులతో చాలు, ఇంకెక్కువ పోతే కేసుని ఇదనుకోండి. ఇప్పుడు వీళ్ళ వరకు వచ్చేటప్పటికి వీళ్ళే తిరుగుతూ ఉంటారు కోర్టుల చుట్టూతా, అవి కొట్టేయించుకోవడానికి నెలల తరబడి ఏళ్ల తరబడి సాగిపోతుంది. ఈ కేసులు జగన్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు అటెన్షన్ ఎక్కువ అవుతుంది న్యాయ వ్యవస్థ. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు అటెన్షన్ ఎక్కువ అవుతుంది, అప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి విధానపరమైన. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయబట్టి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అంతకుముందు ఎప్పటి నుంచి పట్టుకుంది ఈడీ, దాని లెక్క ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంత డబ్బులు స్వాధీనం చేసుకుంది, ఎన్ని బోగస్ కంపెనీలు లిస్టులు ఇచ్చింది, అది అప్పుడు ఎప్పుడోనే ఎవడన్నా పట్టించుకున్నాడా? అదే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆ లెక్కంతా చర్చకు వచ్చింది, కోర్టు అడిగింది ఇట్లట్లాగా. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఎట్లా అడిగారో రేపు కోర్టు జగన్ విషయంలో కూడా అడుగుతారుగా. ఈయన ఇప్పుడు కోర్టు ఏమని అడిగింది, విధానపరమైన నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారా లేకపోతే క్యాబినెట్ తీసుకుందా అని అడిగింది కదా సుప్రీంకోర్టు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా అక్కడ జరిగిందని ప్రభుత్వం వాదించగలిగింది అప్పుడు. ఇప్పుడు మొన్న చివరికి సన్మానానికి కూడా నోచుకోకుండా అవమానకరంగా వెళ్ళిపోయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి బేలా ఎస్ త్రివేది రైట్ చేసిన పాయింట్